Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెప్పి విసిగిపోయారా? అందుకని ఇక పని చేయకపోతే దన్నం పెట్టి పక్కన పెట్టేస్తా అంటూ సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలను ఉద్దేశించి పని చేయకపోతే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా అంటూ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదంటూ పని చేసినంత కాలమే పదవికి డోకా ఉండదంటూ స్పష్టంగా తెలియజేశారు. ఈ నెల 4న ఎన్డీఏ నేతలతో కీలక సమావేశం జరగబోతోంది. ఇక రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీలు నియామకం చేయబోతున్నారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలని కలుపుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచన చేస్తున్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనంటూ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. ఇక ఈ అన్ని అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, మొత్తం కూడా అంటే ఇప్పటికే ఎమ్మెల్యేలను ఉద్దేశించి పలుసార్లు రివ్యూలు చేశారు, కమిటీ మీటింగులు పెట్టారు. అయినప్పటికీ కూడా ఇక కొంతమంది ఎమ్మెల్యేల తీరు మాత్రం మారకపోవడంతోనైనా సీఎం చంద్రబాబు తీవ్రమైన ఇటు డెసిషన్ తీసుకుంటాము అన్నట్లుగా కూడా దండం పెట్టి పక్కన పెట్టేస్తాం అన్నట్లు ఎమ్మెల్యేలకు చెప్పటం. రేణు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ పై నేడు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతోనూ, పార్టీకి సంబంధించిన కీలక నేతలతోనూ ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో పలువురు ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కోవడం, పలువురు ఎమ్మెల్యేలు ఇటు ఏవైతే ఎన్డీఏ కీలకంగా ఉంది, ఎన్డీఏ సమావేశం ఏదైతే రాబోయే రోజుల్లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా టీడీపీ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల మధ్య 4వ తేదీ మీటింగ్ జరుగుతుంది. ఈ సమన్వయ సమావేశంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు నిర్వహిస్తాం. ఎన్డీఏ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీల్లో ఏదైతే నేతల మధ్య ఉన్న విభేదాలు, బలం ఎక్కువ తక్కువ అనే అంశాల జోలికి వెళ్ళకోకుండా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలను కలుపుకొని పోవాలి అంటూ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలి. 2 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు పదే పదే చెప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయకపోతే నేరుగా దండం పెట్టి పక్కన పెట్టేస్తా, మీరు పని చేయకపోయినా పర్వాలేదు, నోరును అదుపులో పెట్టుకోండి. ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి చేటు వస్తాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టకపోతే పలు సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ ఆయన నేరుగా మీటింగ్ లో ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. 4వ తేదీన ఎన్డీఏ సమావేశం నిర్వహిస్తాం. ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరూ పాల్గొనాల్సిన నేపథ్యం ఉంటుంది. బలంతో పని లేకోకుండా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గాని, నేతలకు గాని పని చేయాల్సిందే. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. పక్క పార్టీకి బలం లేదు, తమ బలంతో గెలిచామనే అంశాలను పక్కన పెట్టండి. నేరుగా ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారు. సమన్వయ కమిటీ నిర్వహించారు. ఎస్ఐఆర్ ఓట్ల రివిజన్ పైన కూడా ఆయన ఎమ్మెల్యేలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీ నేతల మధ్య సమన్వయం లేదు. పవన్ కళ్యాణ్ కూడా పదే సీఎం చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నేతలను గాని, జనసేన కార్యకర్తలను గాని పట్టించుకోవడం లేదు. ఆశించిన స్థాయిలో నామినేటెడ్ పదవులు రాలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మార్కెట్ కమిటీలకు చైర్మన్లుగా జనసేన వారిని నియమించిన వారిని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయించలేదనే అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసిన పరిస్థితి. రాబోయే రోజుల్లో జనసేన నేతలతో పాటు బీజేపీ నేతలను కూడా కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక బీజేపీ జాతీయ స్థాయిలో డబుల్ ఇంజిన్ సర్కార్తో కలిసి పనిచేయాల్సిన నేపథ్యం ఉందంటూ పదే ఆయన ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఎమ్మెల్యేలు పని చేయకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా, ఎందుకంటే రాబోయే 3 ఏళ్లు అత్యంత కీలకము. ఈ నేపథ్యంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని, వివాదాలు వచ్చిన ఎమ్మెల్యేలు గాని పక్కన పెట్టక తప్పదు. ఆయన మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో ఎస్ఐఆర్ పైనే వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ సంబంధించి పార్టీకి సంబంధించిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే పదవి ఎవరికీ శాశ్వతం కాదు. పని చేసినంత కాలం పదవికి డోకా ఉండదు. అమెరికా లాంటి రాష్ట్రాల్లో 2 సార్లు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది. అయితే భారతదేశంలో ప్రజల అభిమానం ఉన్నంత వరకు పని చేసినంత కాలం
ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశాలు ఉంటాయి. మనం ప్రజల దగ్గర ప్రజలు మెచ్చినంత కాలం ఎమ్మెల్యేల ప్రవర్తన బాగుంటే ఓట్లు పడతాయి, ప్రజలు ఆదరిస్తారు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగలేకపోతే ఓట్లు పోతాయి. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలంటే ఆయన పదే పదే ఎమ్మెల్యేలకు సూచించారు. పని చేయకపోయినా పర్వాలేదు, నోరు పారేసుకోవద్దు, తస్మాత్ జాగ్రత్త అంటూ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. ఇక మరి ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం గురించి ఏం అడ్రస్ చేశారు ఏంటి? రేణు, ఈ నెల 4వ తేదీన ఎన్డీఏ నేతలతోనూ కీలక సమావేశం జరగనున్నది. ఇందులో 3 పార్టీ నేతలు, అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ 3 పార్టీ నేతలు కూడా సమావేశంగానున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశం, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ సమావేశం, నియోజకవర్గ స్థాయిలో ఎన్డీఏ సమన్వయ సమావేశం. మూడు చోట్ల రాష్ట్రంతో పాటు నియోజకవర్గంతో పాటు జిల్లా, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఎన్డీఏ కమిటీలను, సమన్వయ కమిటీలు నియమిస్తాం. ఆ కమిటీలకు ఏదైనా నేతల మధ్య సఖ్యత లేకపోతే అక్కడ ఫిర్యాదు చేయొచ్చు. నేతల మధ్య సఖ్యత ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ సమన్వయ కమిటీలు ప్రకటిస్తున్నామంటూ ఆయన స్పష్టంగా చెప్పారు. మిత్రపక్షాలకు బలం లేదనే అంశం పక్కన పెట్టండి, క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకొని వెళ్ళాలి. బలం ఎక్కువ తక్కువ అనేది కూడా అనవసరము. 3 పార్టీ నేతల మధ్య సమన్వయం ఉండాలి, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని పార్టీలు 3 పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ ఆయన స్పష్టం చేశారు. మరోపక్క జెండా మోసి అధికారం తెచ్చిన కార్యకర్తలకు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. అధికారంలో ఉన్న కార్యకర్తలను అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. పదవి ఎవరికి శాశ్వతం కాదు, పని చేసినంత కాలం పదవికి డోకా ఉండదంటూ ఎమ్మెల్యేలకు ఆయన స్పష్టం చేశారు. చివరిగా ఆయన నేరుగా పని చేయకపోతే నమస్కారం పెట్టి ఎటువంటి మొహమాటం లేకోకుండా ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తాను. ఏ ఎమ్మెల్యే కూడా వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోకూడదు, పలుసార్లు గెలవడానికి ప్రయత్నం చేయాలి. ప్రజలకు మంచి చేస్తే ఖచ్చితంగా తిరిగి ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉంటుంది. మనం బాగా పనిచేసినంత కాలం ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఏదైతే తాను కుప్పం నియోజకవర్గంలో సుదీర్ఘకాలం నుంచి తనను ఆదరిస్తున్నారనే అంశం కూడా చంద్రబాబు నాయుడు నేరుగా ఎమ్మెల్యేలకు సూచించారు. అయితే 4వ తేదీన జరగబోయే ఎన్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోపక్క నియోజకవర్గ, రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామంటూ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. పని చేయకపోతే పక్కన పెట్టేస్తాను, ఇందులో ఎలాంటి మొహమాటం లేదంటూ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు చురుకలు అందించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఈ రోజు జరిగినటువంటి ఎస్ఐఆర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పెట్టినటువంటి సమావేశానికి ఎమ్మెల్యేలు కొంతమంది గైర్ హాజరయ్యారు. అయితే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఇక ఎస్ఐఆర్ అంశం ఎంత కీలకమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ఎస్ఐఆర్ ఎంత ప్రభావం చూపించింది అనేది అంశం మీద కూడా రాబోయే ఎన్నికల్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ ఉన్నాయి. దీని మీద వాళ్ళ నేతలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగినటువంటి ఈ సమావేశంలో కొంతమంది ఎమ్మెల్యేలు రాకపోవడం తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఇక ప్రతి ఒక్కరు జనాల్లో ఉండాలంటూ కేవలం జనాల్లో ఉన్నటువంటి నాయకులకు మాత్రమే పదవి అవకాశం ఉంటుందంటూ కూడా, ఒకవేళ ఇంత చెప్పినా వినకపోతే మాత్రం దండం పెట్టి పక్కన పెట్టడం తప్పితే చేసేది ఏమీ లేదంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు ఒకంత అసహనాన్ని వ్యక్తపరిచారు. ఇక మరొక వైపు కూటమిలో సమన్వయం విషయంలో మాత్రం చాలా కీలకంగా ప్రవర్తిస్తున్నారని చూడాలి. ఎవరైనా కానీ ఆ నేతలు ఎంతటి సీనియర్లైనా కానీ, ఎంతటి ఉద్దండులైనా, ఎవరైనా ఇప్పటికీ కూడా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నిబంధనలకు గాని అనుకూలంగా గాని వెళ్ళకపోతే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నటువంటి నేపథ్యం. ఇక రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలని కలుపుకు వెళ్లాలంటూ ఎమ్మెల్యేలకు సూచన చేశారు. ఇక కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనంటూ స్పష్టం చేశారు.